రుణమాఫీ పైసలు టక్కి టక్కి టక్కీమని రైతుల ఖాతాల్లో పడతాయని అప్పట్లో సీఎం రేవంత్ సార్ అన్నాడు కదా. అయితే అన్నదాతల ఖాతాల్లో ఏమో కానీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం అకౌంట్లలో అయితే టక్కీ టక్కీ అని కూడా పడుతున్నాయట. వాళ్ళ ఖాతాలో ఎవరు చేస్తున్నారు అంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుర్రి. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుండి ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. సారు అసలు ముచ్చట ఇప్పుడు చెప్పుర్రి. ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. అయ్యా కేటీఆర్ సారు, మీ కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క నీతి మాలిన పార్టీ కాదు, నియతగల పార్టీ. మాకు మా కేసీఆర్ సారు సంస్కారం నేర్పిండు. మేమందరం ఇలువ ఇస్తాము, ఇలువ తక్కువ మాటలు మాట్లాడమని ఏతులకు చెప్తారు కదా సారు. మరి మీరు ఇప్పుడు వాడు గీడు అనబడితిరి. ఇదేనా మీ కారు పార్టీ వాళ్ళ క్రమశిక్షణ? ఇదేనా మీ నాయన కేసీఆర్ సారు మీకు నేర్పిన సంస్కారము? ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనుడు కూడా సభ్యతనైనా? అయినా మీరు యాళ్లకు పైకం వేసిండ్రని అంటారు కదా. తమరి తండ్రి గారు కూడా ఎన్నికల ముంగడ ఎన్నో హామీలు ఇచ్చే అన్ని హామీలు నెరవేర్చిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య హామీ ఏమాయే? రిక్షాదొక్కటైన కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే ఈ స్కూల్లో ఒకటే బెంచీ మీద కూర్చొని చదువుకునే సౌలతులు చేస్తాని చెప్పి షేకనే పాయే. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాని షేకనే పాయే. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాని చెప్పి మీ నాయన దళితుడో కాదో ఆయన అయితే ముఖ్యమంత్రి అయ్యిండు. మెడ కోసుకుంటా గానీ ఇచ్చిన మాట తప్ప అని ఎన్ని మాటల ఇచ్చిన మాట తప్పే మీ నాయన తల ఎందుకో నరుక్కోలేదు. తలుగున్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఒంటెందుకు పోకడ పోతేనే కదా సారు ప్రజలు కారుకో కాలిచ్చి చేతులు కలిపిర్రు. ఇప్పుడు అధికారం పోయినాక వచ్చి పబ్లిక్ మీద దొంగ ప్రేమ చూపెడితే 10 ఏళ్ల పాలనలో మీరు పబ్లిక్ పెట్టిన తిప్పలు ఏం మర్చిపోరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.